నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడుతోంది. యుద్ధం కారణంగా వాహనదారులకు వరుసగా షాకులు తప్పడం లేదు. గత కొద్ది రోజుల క్రితం 2 సార్లు పెరిగిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా చమురు ధరలను కేంద్రం పెంచింది. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు చొప్పున వడ్డన చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చాయి. ప్రతి 4 రోజులకు ఓసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడుతోంది. యుద్ధం కారణంగా వాహనదారులకు వరుసగా షాకులు తప్పడం లేదు. గత కొద్ది రోజుల క్రితం 2 సార్లు పెరిగిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా చమురు ధరలను కేంద్రం పెంచింది. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసల చొప్పున వడ్డన చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చాయి. ప్రతి 4 రోజులకు ఓసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు యుద్ధాన్ని సాకుగా చూపించి విపరీతంగా పెట్రోల్ ధరలు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలని ఆకాశమే హద్దుగా పెంచుకుంటూ పోతున్నాయి. అయితే ఈ పెంపుదల వల్ల ఇప్పటికే 113 దగ్గర నుంచి 115 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ కాస్ట్, అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, డీజిల్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే రూపాయి దగ్గర నుంచి 5 రూపాయల వరకు వ్యత్యాసం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రౌండ్ ఫిగర్ గా చెప్పుకుంటే 115 రూపాయలు అయిపోయింది. అదే విధంగా తెలంగాణలో కూడా 114 రూపాయలు, అంటే చిల్లర చెప్తలేను, 114 రూపాయలు 115 రూపాయల వరకు ఈ పెట్రోల్ ధరలు అయితే పెరిగిపోయాయి. అంతేకాకుండా ఇక డీజిల్ ధరలు కూడా అదే గరిష్టంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరుగుదల అనేది దీని ప్రభావంతో మాత్రం ప్రజలు మోయలేని భారంగా అన్ని సెక్టార్ల పైన కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. యుద్ధం ఎక్కడో గల్ఫ్ దేశాల్లో జరుగుతుంది. ప్రభావంతోనే నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు, అంటే దీనిపైన అప్డేట్ ఏంటి? పెట్రోల్ ధరలు పెరగటం అంటే కేవలం ఏదో వాహనాలకి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చాలా అపోహపడుతుంది. దాని ప్రభావంతో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా మిగతా అన్ని రంగాల పైన కూడా, అంటే రవాణా వ్యవస్థల పైన ఆధారపడినటువంటి, వాహన వినియోగాల పైన ఆధారపడినటువంటి మిగతా అన్ని రంగాల పైన కూడా దీని ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది, చాలా మోయలేని భారంగా ఉంటుంది. కేవలం నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టేటువంటి ఏదైనా ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, మిగతా అన్ని సెక్టార్ల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. తిరిగి మళ్ళీ అది ప్రభుత్వం పైన కూడా భారం పడుతుంది. కాంట్రాక్టింగ్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాల దగ్గర నుంచి ఇలా ఏది కదిలించినా గానీ వాటి మీద తప్పకుండా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే వాళ్ళెవరో భరిస్తున్నారు కదా, మనకేం బాధ అనుకుంటే అది పొరపాటు. అది తిరిగి కూడా ప్రజల పైన, ప్రభుత్వం పైనే ఎక్కువగా భారం ఉంటుంది. అంతే తప్ప ఏదో ఆయిల్ కంపెనీలు పెంచుతున్నాయి, లేకపోతే మోటార్ సైకిల్స్ వాళ్ళు, కార్ల వాళ్ళు, లేకపోతే లారీల వాళ్ళు ఈ విధంగా వీళ్ళ వరకే మనం పెంచుతున్నాం, పడితే బాధలు వీళ్ళ వరకే పడతారనే ధోరణితోటి ఈ పెంపుదలని, దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ పెంపుదలని ఏకపక్షంగా పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలు ఏమైపోతారా అనే ఒక ఆలోచన కూడా లేకుండా
ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనట్టుగా ఉంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శలన్నిటికీ బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నట్టుగా మనకి ఈ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే సిఎస్ఆర్ ఇక్కడ నరేంద్ర మోదీ కూడా మనకు చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా తీసుకురావాలని. కానీ అన్ని సెక్టార్స్ లో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అయితే కుదరదు. మరి దీని పట్ల కూడా ప్రజలకు కాస్త అంటే వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వేరే సెక్టార్స్ లో ఎవరైతే పని చేస్తారో మార్కెటింగ్ విభాగాలు కావచ్చు, వేరే విభాగాలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం వారు ఇతర రంగం వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే. కానీ వేరే విభాగాల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ భారం వాళ్ళపై చాలా భారంగానే ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో భారంగానే ఉంటుంది. 100% కరెక్ట్. అది ఇప్పుడు ఆసుపత్రి అనేది ఒక ఎమర్జెన్సీ, పాలు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఎమర్జెన్సీ, వాటర్ మంచినీటి సరఫరా అనేది ఒక ఎమర్జెన్సీ, నిత్యావసర సరుకులు అనేవి ఒక ఎమర్జెన్సీ. ఇలా ఎమర్జెన్సీలు చాలా ఉన్నాయి సెక్టార్స్. మీడియా రంగంలో కూడా ఏదో ఇంట్లో కూర్చుంటే మీడియా రంగంలో పనులు కావు, తప్పకుండా చూడాలి. ఎందుకంటే మీడియా కూడా ఇప్పుడు మేజర్ సెక్టార్ ఈ సొసైటీలో, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా ఈ సెక్టార్లు, ఈ హోటల్ రంగాల్ని, లేకపోతే పబ్లిక్ దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అవసరాన్ని కూడా అత్యవసరంగానే భావించాలి తప్ప ఏదో వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పనులు అయితే ఇంట్లో కూర్చుంటే వ్యవసాయం అయిద్దా, ఇంట్లో కూర్చుంటే పంటలు పండుతాయా, ఇంట్లో కూర్చుంటే రవాణా వ్యవస్థ నడుస్తుందా, లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఒక వస్తువు ఇంకో ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆ వస్తువు గాల్లో పోతుందా? ఇట్లాంటి తలతెక్క సూచనలు చేయడం వల్లనే ప్రధానమంత్రి గాని కేంద్ర ప్రభుత్వం గాని అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళని ఎవడు పెంచమన్నాడు? మళ్ళా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా వీళ్ళు ధరలు తగ్గించలేదు, పెట్రోల్ ధరలు. అట్లా ఇట్లా ఎంత డెప్త్ లో ఆలోచన చేస్తే, ఎంత డెప్త్ లో దీనిపైన చర్చిస్తే అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే ప్రజలు ఆగ్రహావేశాలు పట్టించుకోకుండా, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం బిజినెస్ యాంగిల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ఒక సంక్షేమ రాజ్యం, సంక్షేమ దేశం అనే అంశాన్ని పక్కన పెట్టి, వెల్ఫేర్ కాన్సెప్ట్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఏదో బిజినెస్ వ్యాపార ధోరణితోనే ప్రజలతో డీల్ చేయడం అనేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా ఈ బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తూ ప్రజల్ని నానా కష్టాలు పాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు రోజు రోజుకి బలం చేకూర్చే విధంగా వీళ్ళ విధానాలు ఉంటున్నాయి తప్ప. అయితే సిఎస్ఆర్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చర్చించాలి. అయితే సెలవులకి వెళ్ళడం కానీ, అంటే ఏదైనా పర్యటనలు రద్దు చేసుకోండి, ఏదైనా హాలిడేస్ ట్రిప్స్ రద్దు చేసుకోండి, దీనివల్ల మనం సేవ్ చేయొచ్చు, ఇంధనాన్ని సేవ్ చేయొచ్చు అంటున్నారు. మరి ఈ ప్రభావం ఇప్పుడు ఏదైతే అక్కడ మనకి ఇరాన్ నుంచి యుద్ధ ప్రభావం ఉందో ఇది మన పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతోంది. బట్ ఇలాంటివి మనం కాస్ట్ కట్టింగ్ చేయడం ద్వారా మన పైన ఈ భారం ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? ప్రధాని ఇచ్చిన సూచనల మేరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 12 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 12 సంవత్సరాల కంటే ముందు, ఆయన ప్రధాని కాకముందు కూడా పొదుపు చర్యల్ని ప్రజలు పాటిస్తూనే ఉన్నారు. వాళ్ళ పేదరికం కానీ, వాళ్ళకున్న ఆదాయం సంపాదన కానీ ఇవన్నీ పరిమితంగా ఉన్న నేపథ్యంలో పొదుపు మాత్రం ఈయన చెప్పక్కర్లా. 50-60 ఏళ్ల నుంచి ప్రజలు, లేకపోతే ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇదంతా ఖర్చు పెట్టుకుంటే రేపేం చేయాలి అనేటువంటి ఒక ధోరణి సామాన్య మానవుడు, అంటే కనీస చదువు లేని దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర దాకా ఈ పొదుపు మంత్రం చాలా స్పష్టంగా తెలుసు. ఈయన కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్పి ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నారని, దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నాడు అనేటువంటి విమర్శలన్నిటికీ బలం చేకూర్చే విధంగానే ఈయన వ్యవహార శైలి ఉంది తప్ప అసలు ఎవడు పెంచమన్నాడు ఈ ధరలని? ధరలు తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించలేదు? నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. దానికి ఆయన దగ్గర నుంచి సమాధానాలు ఉండవు. ఎందుకంటే ఆయన మీడియాతోనూ కలవడు, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడు, లేకపోతే సంవత్సరాల తరబడి మీడియాకు దూరంగా బతుకుతుంటాడు. మీడియాతోటి అసలు ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు. ఆయనకి ఏం తెలుస్తుంది ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారో చెప్పేదే మీడియా. అలాంటి మీడియాకే ఆయన దూరంగా ఉంటే అసలు ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఆ ప్రధానమంత్రికి ఏం తెలుస్తాయి? ఆయిల్ కంపెనీ వచ్చి మాకు రోజుకి 1000 కోట్ల నష్టం వస్తుంది, రోజుకి 1100 కోట్ల నష్టం వస్తుంది, లేకపోతే 1200 కోట్ల నష్టం వస్తుంది అంటే అయితే మీరు పెంచుకోండి, ధరలు పెంచుకోండి అని చెప్పి ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడమే తప్ప జనం ఇంత ఇబ్బందులు పడుతున్నారే. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి, లేకపోతే ప్రజలు అసలు కొనుగోలు శక్తి హరించుకుపోయింది.
ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి అనేటువంటి ధోరణితో ఆయన ఎప్పుడు వ్యవహరించట్లేదు అనేటువంటి ఆర్థికవేత్తల విమర్శలు కాదు, చిన్న సామాన్యుడు కూడా ఆ విధంగా విమర్శిస్తున్నా గానీ ఆ విమర్శలు ఏమి కూడా ప్రధానమంత్రి చెవికెత్తట్లేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ అనే విషయాన్ని పక్కన పెట్టి కంప్లీట్ బిజినెస్ ధోరణితో వ్యవహరిస్తుంది, బిజినెస్ యాంగిల్లోనే పరిపాలిస్తుంది అనేటువంటి విమర్శలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ సిఎస్ఆర్. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యారంగంలో తన బాధ్యతలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తాను సమగ్ర నివేదిక అందించినట్టు తెలిపారు. సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యారంగంలో తన బాధ్యతలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తాను సమగ్ర నివేదిక అందించినట్లు తెలిపారు. సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో క్యూ లైన్లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు. మరోవైపు దర్శన ఇతర ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా క్యూ లైన్లు, అన్నప్రసాద భవనం, ఇతర ప్రదేశాలలో తనిఖీ నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తిరుమలలో రద్దీ పరిస్థితిపై తాజా వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారికి 87,000 తిరుమల రద్దీతో పరిస్థితిపై తాజా వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలలో రద్దీ అంటే ఎలాంటి అప్డేట్ ఉంది? కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎలా ఉందండి ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బాగున్నాయండి. ఇప్పుడు ఈ సెలవుల దృష్ట్యా ఉన్నటువంటి ఈ యొక్క క్రౌడ్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడికి కొంతమందిని అంతా రష్గా ఒకేసారి వదలకుండా సపరేట్ చేసేసి చక్కగా బ్లాక్స్ చేసేసి వదులుతున్నారండి. ఏర్పాట్లు అవి బాగున్నాయి. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రింగ్ రోడ్లో ఉన్నారు. అంటే 4 కిలోమీటర్ లైన్ ఉంది. అయినా తాత్కాలికంగా ఇక్కడ మరుగుదొడ్లు కానీ, మంచినీళ్ళు, పైన పందిళ్ళు వేసవి దృష్టిలో పెట్టుకొని పైన పందిళ్ళు లాంటివి ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది సౌకర్యాలు? అదే చాలా బాగుంది. ఆయా పందిళ్ళు వేయడం కానివ్వండి, తర్వాత ఈ భక్తులకి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇంత క్రౌడ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. ఎలా ఉన్నాయి టీటీడీ ఏర్పాట్లు కానీ ఇక్కడ? ఏర్పాట్లు అయితే ప్రజెంట్ అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఈ ఎండాకాలం అంతా ఈ రిజల్ట్స్ రావటం అందువల్ల కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. టీటీడీ అధికారులు కూడా ఇప్పుడే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఎప్పుడు క్యూ లైన్లకు వెళ్ళాలి అంటే. నిన్న మధ్యాహ్నం క్యూ లైన్ ఆపేసి ఈరోజు ఉదయం తీయడం జరిగింది. భక్తులు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఏం చెప్తారు మీరు? వాస్తవమే అండి. దానికి కూడా మనం కూడా దానికి సహకరించాలి. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వెళ్తే ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు రాగలుగుతారు. వసతి గదులు తీసుకున్నారా? తీసుకున్నామండి, తీసుకున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు. క్యూ లైన్లో అన్నప్రసాదాలు ఇస్తున్నారా? మంచినీళ్ళు ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. భక్తులు కూడా టీటీడీ ఏర్పాట్ల పైన అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు ఉండేది తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాను. అంటే ఇక్కడ నుంచి మనం శ్రీవారి వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్కి వెళ్ళాలంటే దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అయితే ఉంటుంది. ప్రస్తుతం చూస్తే ఇలా క్యూ లైన్లు పూర్తిగా షెడ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేశారు.
ఈరోజు వేసవి రద్దీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మన శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీళ్ళ వసతి కానీ తాత్కాలిక దొడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మనతో పాటు శ్రీవారి సేవకులు ఉన్నారు, వీళ్ళకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు. అమ్మాయి క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఫుడ్ పెడుతున్నాము, ఉప్మా పెడుతున్నాము, వాటర్ పోస్తున్నాము, అన్ని చేస్తున్నాం సార్. అన్ని శ్రీవారి సేవకులు సంబంధించి మొత్తం క్యూ లైన్లో బయట ఇప్పుడు రింగ్ రోడ్లో కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. మంచిగా మా చేతనైన కాడికి అన్ని ఏర్పాట్లు చేస్తాను సార్. వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పాలు, ఫుడ్, ఉప్మా అన్ని చేస్తాను సార్. వాళ్ళకి చాలా కంపార్ట్మెంట్ లోనే కాకుండా బయట క్యూ లైన్ లో కూడా ఇస్తున్నాం. క్యూ లైన్ లో కూడా ఇస్తాను సార్. మంచిగా చేస్తాను సార్. మా చేతనైన సేవ చేస్తాను మంచిగా సార్. థ్యాంక్ యూ సార్. అదే శ్రీవారి సేవకులు ఉన్నారు, పూర్తిగా స్వచ్ఛందంగా ఇక్కడ భక్తులకు వీళ్ళంతా సేవలు చేస్తూ ఉంటారు. ఇటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లోనే మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ అన్నప్రసాదాలు ఇవన్నీ అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే తాత్కాలికంగా మనకు తిరుమల సంబంధించి కూడా షెడ్ల నిర్మాణం తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తే భక్తులకు ఆ లారీ చూస్తున్నాము, భక్తుల బయట ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని కార్పెట్లు కూడా పరిచారు. ఏదైతే భక్తులు వెళ్తారో వాళ్ళకి సంబంధించి కాళ్ళు కాలకుండా విధమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆ పక్కనే మనం చూస్తున్నాం తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం 24 గంటల నుంచి 30 గంటల సమయం తిరుమలలో దర్శనానికి సమయం పడుతుండడంతో భక్తులు క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది లేకుండా ఈ రకమైన చర్యలు, ఈ రకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే సిబ్బంది మనం చూస్తున్నాము. విధంగా గతంలో పోల్చితే ఈసారి మరిన్ని ఏర్పాట్లుగా చెప్పుకోవచ్చు. గతంలో పోలిస్తే ఈ తాత్కాలిక షెడ్ల నిర్మాణం అయితే లేదు, ఇది కొత్తగా ఈ ఏడాది చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తున్నాం భక్తులు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో ప్రత్యేకంగా ఈసారి రోడ్డు పై భాగంలో ప్రత్యేకంగా చలువు పందిళ్ళు ఏర్పాటు చేసి ఈ ఎండలో భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక గ్రూపులుగా విభజించి భక్తులని అంటే రష్ తొక్కిసలాట్లు తోపులాట్లు చోటు చేసుకోకుండా ఒక లైన్ ముందుకు వెళ్ళిన తర్వాత వేరే భక్తుల్ని ఈ విధంగా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి, కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ஐ எம் கம்மிங் ஃப்ரம் தருமபுரி. நாங்கள் தருமபுரியிலேருந்து இப்போ வந்துட்டு இருக்கோங்க. இங்கே வந்து சரியான வெயிலாக இருக்குது. கொஞ்சம் அக்காமடேஷன் தான் கொஞ்சம் நல்லாயிருக்கும். ரொம்ப கொஞ்சம் வந்து வழியில் மாற்றி விட்ருக்காங்க. கொஞ்சம் நேரத்தில் பார்த்தோன்னா சந்தோஷமாக இருக்கும். குடும்பத்தோடு வந்திருக்கேங்க. இது பலமுறை வந்திருக்கேங்க. மிக்க மகிழ்ச்சி. కర్ణాటక ధర్మపురికి చెందిన భక్తులు వీళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లపైన వాళ్ళు కూడా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఒక రోజంతా కూడా ఇటు క్యూ లైన్లోను దర్శన కంపార్ట్మెంట్లోను భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అయినప్పటికీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ విధంగా బయట ఔటర్ రింగ్ రోడ్లు ఎంత దూరంగా క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మాడ వీధుల్లో కూల్ పెయింటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అడుగున క్యూ లైన్లో పొడవున ఇక్కడ మంచినీరు, ఇతర అన్న ప్రసాదాలు కానీ, చలువు పందిళ్ళు కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే విఐపి దర్శనాలను కూడా తగ్గించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రోటోకాల్ వ్యక్తులు మాత్రం వచ్చినప్పుడు దర్శనాలు కేటాయిస్తామని, మిగతా అందరికీ కూడా సర్వ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతం ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కిటకిటలాడుతోంది. అధికారులు కూడా స్వయంగా సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమలలో భారీ రద్దీ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, 9+ న్యూస్, తిరుమల. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వలస కార్మికుల ఓట్ల అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఒక ఓటు కూడా పోకుండా కాపాడేందుకు పార్టీ యంత్రాంగం పనిచేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, ఎస్ఐఆర్ అంశాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు.
విశాఖలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేసవి తాపంతో పాటు తీవ్రమైన వడగాల్పులతో ఇబ్బంది పడుతున్న విశాఖ వాసులకు వర్షంతో కొంత ఉపశమనం కలిగింది. రోజంతా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు రాత్రి సమయానికి వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో నగరవాసులు కొంత ఉపశమనం కలిగింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.